ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ పగవారినందరినీ నేను అణిచివేసేదను, అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసి తిని. దినవృత్తాంతములు 1 గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం దేవుడు దావీదుకు ఇచ్చిన ఒక అద్భుతమైన వాగ్దానం. దేవుడు దావీదుతో చెప్పిన మాటలో 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఒకటి, నీ పగవారినందరినీ నేను అణిచివేసేదను అని అన్నాడు. అంటే దేవుడు స్వయంగా దావీదు శత్రువులను ఎదుర్కొని జయిస్తాడని చెప్తున్నాడు. దావీదు తాను యుద్ధాలు చేసిన విజయం మాత్రం దేవుని వల్లే అని ఇది సూచిస్తుంది. దేవుడు తన ప్రజలకు రక్షణ ఇచ్చేవాడు. వారిని హాని చేయదలిచిన వారిపై నిలబడి వారిని అణిచివేస్తాడు. ఉదాహరణకు, దావీదు చిన్నప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొలియాతు అనే బలవంతుడిని ఎవ్వరూ ఓడించలేకపోయారు. కానీ దేవుడు దావీదు పక్షాన నిలబడి ఒక రాయితో గొలియాతును అణిచివేశాడు. సౌలు రాజు దావీదును చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాడు. అతనిని అడవులలో గుహల్లో వెతికాడు. కానీ ప్రతిసారి దేవుడు దావీదును రక్షించాడు. దానియేలు దేవునికి నిబద్ధుడిగా ఉన్నాడు. దుష్టులు అతనిపై కుట్ర పన్ని రాజుతో ఒక ఆజ్ఞ జారీ చేయించారు. రాజును తప్ప మరెవరికైనా ప్రార్థిస్తే సింహాల గుహలో వేయాలి అని. అయినా దానియేలు ప్రార్థించాడు. సింహాల గుహలో వేయబడ్డాడు. కానీ దేవుడు సింహాల నోరు మూయించాడు. తర్వాత అతనిపై కుట్ర పన్నిన వారిని ఆ గుహలో వేయించాడు. ప్రియులారా, దేవుడు మన పక్షాన ఉంటే మన శత్రువు ఎంత పెద్దవాడైనా అతడు పడిపోవడం ఖాయం. మనం మన శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోకపోయినా దేవుడు మన పక్షాన న్యాయం చేస్తాడు. మన మీద కుట్ర చేసిన వారిని అణిచివేస్తాడు. 2, యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసి తిని అని ఉంది. అంటే ఇది కేవలం భౌతిక సంతతి గురించే కాదు. దేవుడు దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు పుడతాడని దాగి ఉన్న ఒక ఆత్మీయ వాగ్దానం. అంటే దావీదు వంశం ద్వారా దేవుని రాజ్యం శాశ్వతంగా స్థాపించబడుతుందని అర్థం. ప్రియులారా, దేవుడు దావీదుతో చెప్పిన ఈ వాక్యం మనందరికీ కూడా ఒక భరోసా. మనము ఆయనను విశ్వసిస్తే మనకు ఎదురయ్యే ప్రతి శత్రువును ఆయన అణిచివేస్తాడు మరియు మన జీవితాన్ని ఒక ఆశీర్వాద వంశంగా నిలబెడతాడు. దేవుడు దావీదు వంశాన్ని ఆశీర్వదించి యేసుక్రీస్తు ద్వారా శాశ్వత రాజ్యాన్ని స్థాపించాడు. దావీదుకు ఉన్న విశ్వాసం తరతరాలకు ఆశీర్వాదమైంది. మన విశ్వాసం, మన విధేయత కూడా మన పిల్లలకు అనేక తరాలకు దాని ఫలితాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు, తిమోతికి ఉన్న విశ్వాసం వారసత్వంగా వచ్చింది. అతని అవ్వ లోయి, తల్లి యూనికే దేవునిపై విశ్వాసంగా జీవించడంతో తిమోతి గొప్ప దేవుని సేవకుడయ్యాడు. తల్లిదండ్రుల ప్రార్థనలు, విశ్వాసం వారి పిల్లల భవిష్యత్తులో శక్తివంతమైన ఆత్మీయ వారసత్వం అవుతుందనడానికి ఇదొక ఉదాహరణ. మన విశ్వాసం మనకి మాత్రమే కాదు, మన తరతరాలకు కూడా ఆశీర్వాదం అవుతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అనే ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలే నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దావీదు పగవారినందరినీ నీవు అణిచివేసేదవని, దావీదు వంశం ద్వారా నీ రాజ్యం శాశ్వతంగా స్థాపించబడుతుందని, దావీదుకు ఉన్న విశ్వాసం తరతరాలకు ఆశీర్వాదమైందని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము దావీదు, దానియేలు వలె నీ వాగ్దానాలు విశ్వసించి నీ కొరకు నిలబడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మా పక్షాన ఉంటే మా శత్రువు ఎంత పెద్దవాడైనా అతడు పడిపోవడం ఖాయం గనుక మేము మా శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోకపోయినా నీవు మా పక్షాన న్యాయం చేస్తావు గనుక
మరియు మా జీవితాన్ని ఒక ఆశీర్వాద వంశంగా నిలబెడతావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము విశ్వాసం విధేయత కలిగి జీవించుటకు కృప చూపించమని మా ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మాకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును నీవే దృఢపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.